ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పాండవులందరూ కూడా ద్వైతవనం నుండి సరస్వతి నది తీరంగా కామ్యకవనానికి వచ్చారు. కామ్యకవనానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న తపోనిష్ఠుల వారందరూ కూడా వారికి స్వాగతాన్ని పలికి కొంతకాలంలోనే శ్రీకృష్ణ పరమాత్మ మిమ్మల్ని చూడడానికి రాబోతున్నాడు అని చెప్పిన విధంగానే శ్రీకృష్ణ పరమాత్మ అక్కడికి రావడం, ధర్మబద్ధంగా మీరు ఉండండి, యతో ధర్మస్తతో జయ అని చెప్పిన విధంగా మీరు ధర్మబద్ధంగా ఉంటే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా మీరు సుఖంగా ఉండవచ్చు. కాబట్టి మీరున్న ధర్మ మార్గాన్ని ఎప్పటికీ విడవద్దు. అలా కాకుండా మీకేమైనా త్వరలోనే రాజ్యం కావాలని ఒక ఆకాంక్షను మీరు తెలియపరిస్తే చాలు, మేము యాదవులందరము కలిసి ఆ దుష్ట దుర్యోధనాదులను వధించి హస్తినాపురాన్ని మీ వశం చేస్తాము అని కృష్ణ పరమాత్మ ఆశ్వాసన ఇచ్చాడు. తదనంతరం మార్కండేయ మహర్షి గారు అక్కడికి రావడం, మార్కండేయ మహర్షి గారు వచ్చిన కొంతకాలానికే నారద మహర్షి గారు కూడా అక్కడికి రావడం, ఇక ఎప్పుడైతే మార్కండేయ మహర్షి గారు అనేక ధర్మబద్ధమైనటువంటి మాటలను చెప్పబోతున్నారో అని తెలిసిందో శ్రీకృష్ణ పరమాత్మ, యుధిష్ఠిరుడు వీరందరూ కూడా ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత వైశంపాయని మహర్షి గారు చెబుతూ తం వివక్షస్తమాలక్ష్య కురు రాజో మహామునిం కథా సంజననార్థాయ చోదయామాస పాండవః. వైశంపాయని మహర్షి గారు జనమేజయుడికి చెబుతున్నారు, ఓ జనమేజయ, మహామునిగారైనటువంటి మహాతపస్విగారైన మార్కండేయ మహర్షి గారు కథాప్రవచనానికి సిద్ధం కాగానే పాండుకుమారుడైనటువంటి యుధిష్ఠిరుడు కూడా రెండు చేతులు జోడించి వారిని అనేక ధర్మబద్ధమైనటువంటి మాటలను చెబుతూ మమ్మల్ని సన్మార్గంలో నడపాలని కోరుకున్నాడు. అలాగే యుధిష్ఠిరుడు చెబుతూ యుధిష్ఠిరువాచ భవాన్ దైవత దైత్యానాం ఋషీణాం చ మహాత్మనాం రాజర్షీణాం చ సర్వేషాం చరితజ్ఞః పురాతనః. అతని ప్రార్థన ఎలా ఉన్నదంటే, ఓ మహర్షి, మీరు సామాన్యులు కారు, మీరు దేవతలకు, దైత్యులకు, ఋషులకు, ఈ విధంగా రాజర్షులకు, సమస్త ప్రజానీకాన్ని కూడా మంచి మాటలు చెప్పే గొప్ప చరిత్ర కలిగిన వారు. ఎప్పుడు కూడా చరిత్రలో మనం ఉండిపోవాలంటే మన చారిత్ర్యం బాగుండాలి. అనగా మన ప్రవర్తన ఊరికనే మాటలు మాట్లాడడం కాదు, ఆ మాటలు మాట్లాడిన దాన్ని మనం ఆచరిస్తే కానీ మనం చరిత్రలో మంచి పేరుతో ఉండము. మంచి పేరుతో ఉండాలంటే ఇటువంటి గుణాలు కలిగి ఉండాలి. ఆ గుణాలు కలిగిన వారు మార్కండేయ మహర్షి గారు. కాబట్టి యుధిష్ఠిరుడు ప్రార్థిస్తున్నాడు, మీరు అత్యంత ప్రాచీన మహర్షులు, సేవ్యశ్చోపాసితవ్యశ్చ మతోనః కాంక్షితశ్చిరం అయం చ దేవకీ పుత్రః ప్రాప్తోస్మానవలోకకః. ఓ మహర్షి, మేము మిమ్మల్ని దర్శించాలనే కోరికతో, అలాగే మీ నుండి నాలుగు మంచి మాటలు వినాలనే కోరికతో ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ సదవకాశం మాకు ఇన్నాటికి లభించింది. అలాగే దేవకీనందనుడైన కృష్ణం వందే జగద్గురుం, జగద్గురు స్థానంలో ఉండేటువంటి ఆ పరమాత్మ కూడా ఇక్కడికి వచ్చాడు మిమ్మల్ని చూడాలని. భవత్యేవ హి మే బుద్ధి దృష్ట్వాత్మానం సుఖాచ్యుతం ధార్తరాష్ట్రంశ్చ దుర్వృత్తాన్ రుధ్యత ప్రేక్ష సర్వశః. ఓ మహాత్మా, మేమందరం కూడా న్యాయానికి కట్టుబడి న్యాయబద్ధంగా నడుచుకుంటూ ఉన్నాము. మేమెన్నో కష్టాలు పడ్డాం. ఆ కష్టాలు పడిన ఇక్కడ ఉన్నటువంటి ఋషులకు, కృష్ణ పరమాత్మకి, నారద మహర్షికి, మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ అధర్మంగా ప్రవర్తించే ఆ దుర్యోధనాదులు ఎవరైతే ఉన్నారో వారి అన్ని సుఖాలు పడుతూ ఉన్నారు. అందుకోసం నాకు సహజంగా మనసులో ఒక సందేహం కలుగుతుంది, ఇన్ని కష్టాలు పడి మేము ధర్మ మార్గంలో ఉంటే ఇది సరియేనా? అలాగే ఎంతో అధర్మాన్ని చేస్తూ వారు ఇంత సుఖపడుతున్నారు కదా, ఇదేం విషయము అని అడుగుతున్నారు. అంటే ధర్మాధర్మాలు ఎవరైతే ఆచరిస్తారో వారికి ఫలం, ధర్మాన్ని ఆచరించిన వారికి సుఖమే ఫలము అని సామాన్యంగా శాస్త్రంలో చెబుతూ ఉంటారు.
కానీ అది అబద్ధంగా కనబడుతుంది కదా. ఇక్కడ మనం యుధిష్ఠిరుని యొక్క మాటలు చూస్తుంటే యుధిష్ఠిరుడు కూడా ఇన్ని కష్టాలు వచ్చి అతను బాధలు పడి ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ రాబో శ్లోకాల్లో అతని నిజమైనటువంటి ఉద్దేశాన్ని మార్కండేయ మహర్షి గారు చెప్పబోతున్నారు. అందుకు కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు యుధిష్ఠిరుడు. కర్మణ పురుషకర్త శుభస్యాప్యశుభస్య వా సఫలం తదుపాశ్నాతి కర్తాస్విదీశ్వర. అలాగే ఇంకొక శ్లోకంతో కూడా ప్రశ్నను అడుగుతూ కుతో వా సుఖదుఃఖేషు నృణాం బ్రహ్మ విదాంబర ఇహవా కృతమన్వేతి పరదేహేథ వా పునః. దాదాపుగా ఒక 8 నుండి 10 ప్రశ్నలను, మంచి ప్రశ్నలను తను అడుగుతూ ఉన్నాడు. ఓ మహాత్మా, శుభాశుభ కర్మలను ఆచరించే పురుషుడు ఆ కర్మఫలాలను ఎలా అనుభవిస్తాడు? శుభకర్మలను చేస్తాడు, అశుభ కర్మలను చేస్తాడు. వాటి ఫలాన్ని అనుభవించే విధానం ఏమిటి? తర్వాత ప్రశ్న, పరమాత్మ మనుష్యులకు ఆ కర్మ ఫలితాలను ఎలా అనుభవింపజేస్తాడు? పరమాత్మయే ఇస్తాడు కదా కర్మ యొక్క ఫలితాలను, సుఖదుఖాలను. వాటిని పరమాత్మ ఎలా ప్రసాదిస్తాడు? అలాగే సుఖదుఖ ఫలాత్మకమైనటువంటి పనుల పట్ల మనుష్యులకు ప్రవృత్తి ఎలా కలుగుతుంది? అంటే ఒక కర్మ నుండి దీని ద్వారా నాకు సుఖం కలుగుతుంది అని దాని ద్వారా, అనగా ఆ ఇచ్ఛ ద్వారా తను ఆ పనిని చేస్తాడా? లేకపోతే ఈ పని నాకు దుఃఖాన్ని ఇస్తుంది కాబట్టి ఈ పని నేను చేయను అని దాని నుండి నివృత్తిని పొందుతాడా? ఈ విధంగా ప్రవృత్తి నివృత్తులకు వాటికి నిమిత్తాలేమిటి? అలాగే తదుపరి ప్రశ్న, మనుష్యులు తాము ఆచరించిన కర్మ ఫలితాన్ని ఈ జన్మలోనే అనుభవిస్తారా, లేకపోతే తర్వాత జన్మలో అనుభవిస్తారా? తదుపరి ప్రశ్న, తను చేసినటువంటి శుభాశుభ కర్మల యొక్క సుఖదుఖాలను, అనగా ఫలితాలని ఈ లోకంలోనే అనుభవిస్తాడా, లేకపోతే పరలోకంలో అనుభవిస్తాడా? దేహీ చ దేహం సంత్యజ్య మృగ్యమాన శుభాశుభై కథం సంయుజ్యతే ప్రేత్య ఇహవా ద్విజసత్తమా. ఓ ద్విజశ్రేష్ఠ, ఓ మునిగారు, దేహాన్ని పొందినటువంటి ఈ జీవుడు శరీరాన్ని వదిలిన తర్వాత అతని శుభాశుభ కర్మలు అతని ఎలా వెంబడిస్తాయి? అంటే ఈ దేహాన్ని పొందే తను శుభాశుభ కర్మలు చేశాడు, మంచి పనిలో చెడు పనిలో. అంటే ఫలాన్ని కూడా ఈ దేహం ద్వారానే పొందాలి కదా. ఈ దేహాన్ని అతను వదిలి వెళ్ళిన తర్వాత అతను ఇక్కడో పరలోకంలోనో లేకపోతే ఇంకో జన్మలో అనుభవిస్తాడని మనం ఇలా అనుకోగలము? ఈ విషయాన్ని మనం ఎలా తెలుసుకోగలము? అలాగే జీవుడు తాను ఆచరించిన శుభాశుభ కర్మలకు వాటికి ఫలితాలైనటువంటి సుఖదుఖాలను ఇహలోకంలో లేకపోతే పరలోకంలోనైనా అనుభవిస్తాడా? ఎలా అనుభవిస్తాడు? వాటి అనుభవాన్ని తను ఏ విధంగా పొందుతాడు? ఐహలౌకికమేవేహ ఉతాహో పారలౌకికం క్వచ కర్మాణి తిష్టంతి జంతో ప్రేతస్య భార్గవ. చాలా సుందరమైనటువంటి ప్రశ్న. అంటే ఈ ప్రశ్నలు వింటూ ఉంటే అవును కదా, మనం కూడా ఈ విధంగా ఆలోచించలేదని మనం అనుకుంటూ ఉంటాం. కర్మ యొక్క ఫలితాల్ని మనిషి ఈ లోకంలోనే అనుభవిస్తాడా, లేకపోతే పరలోకంలో అనుభవిస్తాడా? ఈ లోకంలోనే అనుభవిస్తాడంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే తను ఏ దేహాన్నైతే పొంది శుభాశుభ కర్మలను చేశాడో ఆ దేహాన్ని త్యజించేశాడు, వదిలేశాడు. ఆ దేహం ఇక్కడే అది నశించిపోయింది, ఏదో భూమిలో కలిసిపోయింది, లేకపోతే అగ్నిలో కాలిపోయింది. తర్వాత ఆ దేహం ద్వారా తను సంపాదించిన శుభాశుభ కర్మల యొక్క సుఖదుఖాలను జీవుడు ఎలా పొందుతాడు? ఆ కర్మలు ఎక్కడైనా ఉంటే ఎక్కడుంటాయి? అతని శరీరాన్ని వదిలేశాడు కాబట్టి శరీరంలో ఉంటాయంటే శరీరం లేదు కదా. ఇక అతని అనుభవం ఎలాగా? పోనీ వేరే చోట ఎక్కడైనా ఉంటాయంటే అవి ఎక్కడా? అలాగే ఈ శుభాశుభ కర్మలు జీవుడిని వెంటాడుతూ ఎక్కడికెడికి ఎలా వెళ్ళగలవు? ఈ అన్ని ప్రశ్నలకు కూడా మీరు దయచేసి సమాధానాన్ని చెప్పగలరు అని యుధిష్ఠిరుడు ప్రశ్నించిన తర్వాత మార్కండేయ మహర్షి గారు ఈ విధంగా చెబుతున్నారు. మార్కండేయ ఉవాచ త్వద్యుక్త్యోయమను ప్రశ్నో యథావత్ వదతాం వర విదితం వేదితవ్యం తే స్థిత్యర్థం త్వంతు పృచ్ఛసి. ఓ ధర్మరాజా, నీ వాక్చాతుర్యం చాలా గొప్పదయ్యా. అంటే కొన్ని ప్రశ్నలు రివర్స్ అయినట్టుగా మనం అనిపిస్తూ ఉంటుంది, అనగా పునరావృతమైనట్టుగా. కానీ ఒక్కొక్క ప్రశ్న కూడా చాలా తేడా ఉన్నది. నీవు చాలా మంచి వాక్చాతుర్యంతో మాట్లాడుతూ ఉన్నావు. అలాగే నీ ప్రశ్నలన్నీ కూడా అసంబద్ధమని అనుకోలేం, అన్నీ కూడా యుక్తిపూర్వకంగా ఉన్నాయి, సమంజసంగానే ఉన్నాయి. అలాగే నీవెన్నో ప్రశ్నలు అడిగావు కదా, ఆ ప్రశ్నల యొక్క సమాధానం కూడా నీకు తెలుసు. కానీ ఎందుకు అడిగావంటే విదితం వేదితవ్యం చ స్థిత్యర్థం,
తెలుసుకున్న దాని యొక్క దార్ఢ్యం, ఒకే విషయాన్ని 10 సార్లు మనం మననం చేసుకుంటే అది మనకు గట్టిగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఏదైనా తప్పు చేసే సందర్భంలో అయ్యో నేను ఈ విధంగా తప్పు చేస్తే తద్వారా ఇటువంటి అశుభమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు అనే విషయం తెలిసి ఉండాలి. దాన్ని కూడా మరలా విని ఉంటే తద్వారా మనకి ఎప్పుడు కూడా అటువంటి అశుభకర్మ వైపు మనస్సు వెళ్ళదు. అందుకోసం విదితం వేదితవ్యం చ స్థిత్యర్థం, ఇంకా ఉన్నటువంటి విషయం గట్టిగా ఉండాలి. అలాగే రాబో కాలంలో ఈ సంవాదం వినే వారికి కూడా ఇటువంటి సందేహాలు ఏవైనా వస్తే వారికి వచ్చినా లేకపోతే వారి పోటీ వారికి వేరే ఎవరికి వచ్చినా కూడా వారు నివృత్తి చేయాలంటే ఈ సందేహాలు నీవు అడగాలి, వాటికి నేను సమాధానం ఇవ్వాలి. కాబట్టి నీవు అడుగుతున్నావు, నీవు గొప్ప అన్ని విషయాలు కూడా తెలిసి ఉన్నవాడివే. అత్రతే కథయిష్యామి తదిహేక మనాశృణు యతేహాముత్రచనరః సుఖదుఃఖముపాశ్నుతే. ఓ ధర్మరాజా, మనిషి ఇహలోకాల్లో అలాగే పరలోకాల్లో సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవిస్తాడు. ఎలా అనుభవిస్తాడో చెబుతాను విను, ఏకాగ్ర చిత్తంతో విను, చక్కగా విను. నిర్మలాని శరీరాణి విశుద్ధాని శరీరిణాం ససర్జ ధర్మతంత్రాణి పూర్వోత్పన్న ప్రజాపతి. అందరికంటే ముందు పుట్టినవారు పరమాత్మ యొక్క నాభికమలం నుండి పుట్టినవారు చతుర్ముఖ బ్రహ్మగారు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు మనిషి యొక్క శరీరాలని నిర్మలంగా అనగా ఎటువంటి కల్మషం లేకుండా వారు సృష్టించారు. ఆ శరీరం అలాగే ధర్మము ధర్మజ్ఞానము వాటిని అందించడానికి ఎన్నో ధర్మశాస్త్రాలను కూడా వారే సృష్టి చేశారు అనగా రచించారు. వారు రచించారు, కొన్ని వేరే వారి ద్వారా వైవస్వతమును ఇత్యాదుల ద్వారా వారు రచింపజేశారు. అమోఘ ఫల సంకల్పాః సువ్రతా సత్యవాదినః బ్రహ్మభూతా నరాః పుణ్యాః పురాణాః కురు సత్తమా. ఓ కౌరవశ్రేష్ఠ, సృష్టి మొదలైన కాలంలో అసలు అప్పుడు స్థితి ఎలా ఉందో తెలుసా? మనుషులందరూ కూడా ఉత్తమమైనటువంటి పాలన స్వభావం కలిగిన వారు, అలాగే అందరూ కూడా సత్యాన్ని పలికేవారు. వారి సంకల్పాలన్నీ కూడా తప్పక నెరవేరివి. అందరూ కూడా సత్య సంకల్పులే అనగా వారు ఎప్పుడు కూడా దుష్టమైనటువంటి సంకల్పం కలిగిన వారే లేరు. ఆ మనుషులందరూ కూడా పుణ్యాత్ములే, వారందరూ కూడా బ్రహ్మభూతాహ అని చెప్పారు. బృహజాతి జీవ కమలాసన శబ్దరాశిషు అని చెప్పిన విధంగా బ్రహ్మశబ్దానికి గుణాలు అని అర్థం. అనగా వారి వారి యోగ్యతానుసారంగా అందరూ కూడా సల్లక్షణాలు సద్గుణాలు కలిగిన వారే, దుర్గుణాలు కలిగిన వారే లేరు ఆ కాలంలో. సర్వే దేవై సమాయాంతి స్వచ్ఛందేన నభస్థలం తతశ్చ పునరాయాంతి సర్వే స్వచ్ఛందచారిణః. ఆ కాలంలో ఉండేవారు ఎలా ఉండేవారంటే సర్వే దేవై సమాయాంతి, ఎప్పుడు కావాలంటే వారు దేవతలతో వారు కలిసి మాట్లాడేవారు, కలిసి తిరిగేవారు. స్వచ్ఛందంగా నభస్థలానికి అనగా ఆకాశ మార్గానికి వెళ్ళేవారు, అక్కడి నుండి ఎప్పుడు కావాలో అప్పుడు తిరిగి వచ్చేవారు. ఈ విధంగా స్వచ్ఛందచారిణః, స్వచ్ఛందంగా వారికి ఎక్కడ కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు సంచారం చేసే గొప్ప స్వభావం, అటువంటి సామర్థ్యాన్ని కలిగిన వారు. స్వచ్ఛందవర్ణాశ్చాసన్ నరా స్వచ్ఛందచారిణః అల్పబాధా నిరాతంకాః సిద్ధార్థా నిరుపద్రవాః. స్వచ్ఛందవర్ణాః, వారికి ఆయు ప్రమాణం ఇంత అని లేదు. వారు ఎప్పుడు తనువు చాలించాలనుకుంటే అప్పుడే తనువు చాలించేవారు, అప్పుడే వారికి మరణం. అంతదాకా కూడా ఎటువంటి రోగాదులు లేకుండా వారు సుఖంగా ఉండేవారు. స్వచ్ఛందచారిణః, ఎటువంటి ఆటంకాలు లేవు. వారు ఏదైనా పనికి పూనుకుంటే ఆ పనిలో ఏవైనా ఆటంకాలు వస్తాయనే భయం లేదు. అల్పబాధాః, చాలా తక్కువ వారికి బాధాదులు అనగా దుఃఖాదులు చాలా తక్కువ ఉండేవి. నిరాతంకాః, ఎటువంటి ఆతంకం లేదు అనగా దైహికమైనటువంటి రోగాలు కానీ లేకపోతే మానసికమైనటువంటి రోగాలు కానీ ఏవీ లేవు. సిద్ధార్థాః, వారికి ఏదైనా కోరిక కోరుకుంటే ఈ కోరిక నెరవేరుతుందో లేదో అనే సందేహమే లేదు. వారు కోరికలన్నీ కూడా నెరవేరే కాలం అది, అటువంటి గొప్పదైన కాలం. నిరుపద్రవాహ, వారికి తీరని కోరికలు లేవు, ఎటువంటి ఉపద్రవాలు వారికి వచ్చేవిగా అనగా వారు ఉన్నంత కాలం వరకు ప్రకృతి కూడా వారికి సహకరించేది. ఎటువంటి కరువు లేకపోతే అతివృష్టి అనావృష్టి లేకపోతే ఉల్కాపాతము ఇటువంటి భూకంపాదులు ఏ బాధ కూడా ఆ కాలంలో లేదు. ద్రష్టారో దేవ సంఘానాం ఋషీణాం చ మహాత్మనాం ప్రత్యక్షా సర్వధర్మాణం దాంతా విగతమత్సరాః. వారందరూ కూడా స్వేచ్ఛాచారంతో ఉన్నారు. స్వేచ్ఛాచారం ఉన్నప్పటికీ కూడా ఎటువంటి దుర్వృత్తి అనేది వారి కాలంలో ఉండేది కాదు. ఎవరు ఏ చెడు పనిని కూడా చేసేవారు కాదు. దేవతలందరినీ కూడా తరచుగా వారు కలుస్తూ ఉండేవారు. సర్వధర్మాలన్నీ కూడా వారికి ప్రత్యక్షమయ్యేవి.
అనగా మనకేదైనా ఒక ధర్మశాస్త్రంలో సందేహం వస్తే మనం కాస్త ఆలోచించాలి, లేకపోతే వేరే వారితో ఆ ప్రశ్నను నివృత్తి చేసుకోవాలి, సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. కానీ వారికి అలా కాదు. ఎప్పుడు కూడా వారికి అన్ని ధర్మాలు కూడా వారి దగ్గరే ఉండేవి. వారు కోరుకున్నప్పుడు అన్ని ధర్మాలు కూడా వారికి తెలిసి వచ్చేవి. ఎప్పుడు కూడా గొప్ప ఇంద్రియ నిగ్రహం కలిగిన వారే ఉండేవారు. వారికి మాత్సర్యం అనే లేదు. అంత గొప్ప వారందరూ కూడా ఆసన్ వర్ష సహస్రీయాః తథా పుత్ర సహస్రిణః తతః కాలాంతరేణ్యస్మిన్ పృథివీ తలచారిణః. ఏదో ఉన్నారు, వారికి అల్పాయుష్యం అని అనుకోలేము. వారందరూ కూడా కొన్ని వేల సంవత్సరాలు జీవించేవారు. ప్రతి ఒక్కరికి కూడా వేల మంది పుత్రులు ఉండేవారు. సంతానం లేదు అని ఎవరికి లేదు, అందరికీ కూడా సత్సంతానమే ఉండేవారు. వారు కొంతకాలానికి భూసంచారం వరకే పరిమితిని పొందారు. అంటే ఇంతవరకు కూడా ఆకాశ మార్గంలో వెళుతూ దేవతలను తరచుగా కలిసే వారికి సామర్థ్యం తగ్గినది. సామర్థ్యం తగ్గి వారు భూలోకంలో మాత్రమే సంచారం చేయసాగారు. అప్పటి నుండి వారిలో కాస్త దుర్గుణాలు వస్తూ ఉన్నాయి. కామక్రోధాభిభూతాస్తే మాయా వ్యాజోపజీవినః లోభమోహాభిభూతాశ్చ త్యక్తా దేహైస్తతో నరాః. వారికి స్వేచ్ఛా సంచార శక్తి, గగనతలంలో స్వేచ్ఛగా సంచరించే శక్తి అనేది నశించిపోయినది. వారి గమనం భూమికి మాత్రమే పరిమితమైంది, భూలోకంలో మాత్రమే సంచరించసాగారు. వారికి కామక్రోధాలు మెల్లిగా అవి అలవాటు అవుతున్నాయి. మనిషి పుట్టిన కాలంలో శుద్ధంగా ఉండేవాడు. ఇప్పటికి కూడా మనం పుట్టినప్పుడు చిన్నపిల్లలు ఎలా ఉంటారు, వారి నవ్వు ఎంత నిష్కల్మషంగా ఉంటుంది. కానీ పెరుగుతూ పెరుగుతూ మనిషిలో మదము, మాత్సర్యము, కామక్రోధాది దుర్గుణాలు వస్తుంటాయి. అదేవిధంగా ఇక్కడ సృష్టి అంతా కూడా పుట్టినప్పుడు చిన్న చంటి బిడ్డల్లాగా ఉండేవారు. అలా పెరుగుతూగా సృష్టికాలం యొక్క తర్వాతి కాలంలో కామక్రోధాదులు అన్నీ కూడా ఎక్కువ అవసాగాయి. వంచన, కపటము ఇవన్నీ కూడా జీవన గమనంలో భాగమైపోయాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి దుర్గుణాలకు వారు లోనైపోయారు. ఈ దోషాల కారణంగా వారికి ఇష్టం లేకపోయినా కూడా మరణం అనేది వారిని సమీపిస్తూ ఉన్నది. వారు ఆ విధంగా శరీరాన్ని వదలవలసి వచ్చినది. అంటే పూర్వకాలంలో వారందరూ కూడా స్వచ్ఛందమరుడులు. ఎందుకంటే అప్పుడు దుర్గుణాలు లేవు కాబట్టి. కానీ ఎప్పుడైతే దుర్గుణాలు వచ్చాయో అప్పుడు మరణం కూడా వారి మాట వినటం లేదు. వెంటనే మరణాలనేవి అందరి కూడా దాపురిస్తూ ఉన్నాయి. అశుభై కర్మభై పాపాః తిర్యం నిరయగామినః సంసారేషు విచిత్రేషు పచ్యబానాః పునః పునః. వారు ఆ విధంగా అరిషడ్వర్గాలకు లోనైపోయారు, వాటికి దాసులైపోయారు. అంటే అరిషడ్వర్గాలు చెప్పిన మాటలు మనం వినకూడదు, మనం చెప్పిన మాటలు అవి వినాలి. కానీ ఎప్పుడైతే అవి చెప్పిన మాటలు మనం వింటామో అప్పుడు మనం పాపం చేసినట్టే. ఆ విధంగా వారు ఎప్పుడైతే పాపం చేస్తున్నారో వారు తిర్యంయోనులు అనగా జంతువులుగా పుడుతున్నారు. నరకానికి పోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా విచిత్రమైనటువంటి యోనిలో మాటిమాటికి జన్మిస్తూ అనేక దుఃఖాలను అనుభవించసాగారు. ఇంతవరకు దుఃఖం అనేదే లేదు, పాపం అనేదే లేదు, నరకం అనేదే లేదు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా అలా మెల్లిగా వస్తూ ఉన్నాయి. మోగేష్ఠామోఘ సంకల్పాః మోఘ జ్ఞాన విచేతసః సర్వాభిశంకినశ్చైవ సంవృత్తాః క్లేశదాయినః. ఆ కాలంలో మనిషి యొక్క స్వభావం ఎలా ఉన్నదంటే వారి కోరికలు, వారి సంకల్పము, వారి జ్ఞానం అన్నీ కూడా నిష్ఫలమైపోతూ ఉన్నాయి. ఇంతవరకు కోరికలు అవి తీరలేదనే లోటు లేదు. కానీ ఇప్పుడు కోరిన కోరికలన్నీ కూడా అవి తీరలేకుండా పోతున్నాయి. వారి జ్ఞానము అది కూడా నిష్ఫలమవుతూ ఉంది, వారి సంకల్పం నిష్ఫలమవుతుంది. ఈ విధంగా వారు ఉండే సందర్భంలో వారికి స్మరణ శక్తి అది కూడా తగ్గిపోతూ ఉన్నది. ఒకరినొకరు అనుమానించుకుంటూ వారు పరస్పరం అవమానం చేసుకుంటూ వారు బతుకుతూ ఉన్నారు. మనిషి ఎప్పుడు కూడా ఇంకొకటి గురించి ఎక్కువ ఆలోచించకుండా తన గురించి మాత్రమే తను ఎక్కువగా ఆలోచిస్తూ అలాగే పరమాత్మ పైన మనస్సు పెడితే మాత్రమే సుఖంగా ఉంటాడు. ఎప్పుడైతే పరుల గురించి మనం ఎక్కువగా ఆలోచన చేస్తామో అప్పటి నుండి మన పతనం అనేది ఆరంభము, అప్పటి నుండి మనకు దుఃఖం అనేది ఆరంభము. అశుభై కర్మభైశ్చాపి ప్రాయశః పరిచిహ్నితాః దౌష్కుల్య వ్యాధి బహుళః దురాత్మానో అప్రతాపినః. వారి శరీరంలో అనేక పాపాల యొక్క గుర్తులు కనబడుతూ ఉన్నాయి. ఇంతవరకు కూడా మంచి శరీరాన్ని పొంది అందరూ కూడా మంచి రూపాన్ని పొంది అందరూ కూడా మంచి గుణాలనే కలిగిన వారు. కానీ ఎప్పుడైతే వారు పరస్పరంగా కామక్రోధాది గుణాలకు లోబడి ఇంకొకరిని హింసిస్తూ ఇంకొకరిని వారు భయపడుతూ
ఇంకొకరిని ఎక్కువ తిడుతూ వారి కాలాన్ని గడుపుతున్నారో అప్పటికి వారికి పాపం అనేది వస్తుంది. ఆ పాపం వచ్చిన దానికి గుర్తుగా ఏమంటే శరీరంలో అనేక గుర్తులు కనబడుతుంది. అనేక కుష్టు వ్యాధి, లేకపోతే శరీరం అంతా తెల్లబడిపోవడం, లేకపోతే వెంట్రుకలు రాలిపోవడం, లేకపోతే ఏదో శరీరాలకు ఏవైతే అవలక్షణాలు రావాలో అన్ని అవలక్షణాలు కూడా అప్పటి నుండి కనబడుతూ ఉన్నాయి. పాపాల కారణంగా వారందరూ కూడా తిర్యంగ్యునిలో వారు జన్మిస్తూ ఉన్నారు, అనేక దుఃఖాలను పొందుతూ ఉన్నారు. మరో ఒకరికి ఇంకొకరి స్వభావం అనేది ఎప్పుడు కూడా దుష్టంగానే కనబడుతూ ఉన్నది. వారిలో ధైర్యం సన్నగిలింది. అందరూ కూడా ప్రతాపాన్ని, పరాక్రమాన్ని వారు పొందలేదు. భవంత్యల్పాయుష పాపాః రౌద్రా కల్మ ఫలోదయాః నాతంత సర్వకామానాం నాస్తికా భిన్నచేతసః. ఈ విధంగా వారందరూ కూడా అనేక పాపకర్మలను చేస్తూ వారి ఆయుష్ ప్రమాణం కూడా క్రమంగా తగ్గుతూ ఉన్నది. ఇంతవరకు కొన్ని వేల సంవత్సరాలు జీవించే వారి ఆయుష్ ప్రమాణం అనేది ఇంకా తగ్గుతూ వస్తుంది. వారి పాపకర్మల ఫలితం అనేది భయంకరంగా కనబడుతుంది. అంటే ఉన్నట్టుండి క్షామము, ఉన్నట్టుండి అతివృష్టి, ఉన్నట్టుండి రోగాలు, ఈ విధంగా అవన్నీ కూడా కనబడసాగాయి. అలాగే వారి వారి అభిష్టం కోసం ఇంకొకరిని హింసించే స్వభావం అనేది వారిలో ఎక్కువగా కనబడుతుంది. అలాగే వారికి ఏవైనా కోరికలు కావాలంటే ఆ కోరికలను తీర్చుకోవడం కోసం ఎటువంటి సిగ్గు లేక, ఎటువంటి లజ్జ అనేది లేకుండా వారు ఇంకొకరిని హింసిస్తూ ఉన్నారు. అందరూ కూడా దైవభక్తిని వదిలేశారు, నాస్తికులైపోతున్నారు. వారి చిత్తస్థిరత్వాన్ని అనగా మనస్సు యొక్క దార్ఢ్యాన్ని, ఏకాగ్రతను వారు కోల్పోయారు. జంతో ప్రేతస్య కౌంతేయ గతిస్వైరిహ కర్మభిః ప్రాజ్ఞస్య హీనబుద్ధేశ్చ కర్మకోశః క్వ తిష్ఠతి. అందుకు మార్కండేయ మహర్షి గారు ఒక ప్రశ్నపూర్వకంగానే అప్పుడు ఉన్నటువంటి జీవుల యొక్క స్వభావాన్ని, వారి ఇతివృత్తాన్ని చెబుతున్నారు. ఓ కుంతినందన, జీవులకు మరణం తర్వాత వారి కర్మలను బట్టి ఉత్తరోత్తర గతులు ఉంటాయి. అనగా తను జీవిగా పుట్టినవాడు, వాడు బ్రతికినంతకాలం కూడా పుణ్యకర్మలను చేస్తే తదుపరి తను ఉత్తమ కులంలో పుడతాడు. ఎప్పుడైతే తను బతికినంత వరకు కూడా అశుభకర్మలను చేస్తాడో వాడు తిర్యంగ్యోని అనగా జంతువుగానో లేకపోతే దుష్టుడుగానో పుడుతూ ఉంటాడు. కానీ మరణించిన తర్వాత జ్ఞాని, అజ్ఞాని వారి కర్మరాశులు ఎక్కడుంటాయి నీవు అడిగావు కదా, ఆ విషయాన్ని చెబుతాను విను. క్వస్తత్ సముపశ్నాతి సుకృతం యది వేతరత ఇతి తే దర్శనం యచ్చ తత్రాప్యనునయం శృణు. అలాగే దేహాన్ని వదిలినటువంటి జీవుడు తన పాప కర్మల యొక్క ఫలాన్ని లేకపోతే పుణ్యకర్మల యొక్క ఫలాన్ని ఎలా అనుభవిస్తాడు అని అడిగావు కదా, దానికి సమాధానంగా ఒక సిద్ధాంతం అనగా ఒక విషయం ఉన్నది, విను, జాగ్రత్తగా వినవయ్యా. అయమాది శరీరేణ దేవసృష్టేన మానవః శుభానాం అశుభానాం చ కురుతే సంచయం మహత్. జీవులందరూ కూడా పరమాత్మ యొక్క సృష్టి వలన తను లభించినటువంటి దేహం, ఆ శరీరం ద్వారా అంతఃకరణలో శుభాశుభ కర్మలు నిక్షిప్తం చేసుకుని ఉంటాడు. అనగా ఈ శుభాశుభ కర్మలను చేయటం కానీ, ఈ మనిషి దుష్టుడు లేకపోతే ఈ మనిషి శిష్టుడు, ఇదంతా కూడా వారి వారి స్వభావాన్ని అనుసరించే ఉంటుంది. అదంతా కూడా ఎలా అంటే అది అనాదిగా ఉన్నది. ఏ విధంగా అయితే ద్రవ్యం కర్మచకాలశ్చ స్వభావో జీవ ఏవచ యదనుగ్రహతస్సంతి నసంతి యదుపేక్షయ అని చెప్పిన విధంగా వేదాలైనా లేకపోతే పరమాత్మ అయినా జీవాత్మ అయినా ఏ విధంగా వీరందరూ కూడా అనాదిగా ఉన్నారో అదేవిధంగా జీవుని స్వభావం కూడా అనాదియే. ఈ జీవుడు ఉత్తముడా, ఈ జీవుడు అధముడా అనే విషయాన్ని కూడా అనాది కాలం నుండి నిర్ణయం అయిపోయింది. ఆ విషయం మనకు తెలియదు కానీ పరమాత్మకు తెలుసు. ఆ విధంగా అదే విషయాన్ని చెబుతున్నారు. శుభాశుభ కర్మలను తద్వారా తన స్వభావాన్ని కూడా తన యందే నిక్షిప్తం చేసుకున్నాడు. అవి ఎక్కడో ఉండవు, జీవునిలోనే ఉంటాయి. శుభాశుభ కర్మలు తను చేసిన పాపం కానీ పుణ్యం కానీ వాడిలోనే ఉంటాయి. అలాగే ఆయుషోంతే ప్రహాయేదం క్షీణప్రాయం కలేవరం సంభవత్యేవ యుగపత యోనో నాస్త్యంతరాభవః. జీవుడు తను ఉన్నంతకాలం శుభాశుభ కర్మలను చేస్తాడు. తర్వాత వార్ధక్యం వచ్చిన తర్వాత లేకపోతే వేరే ఏదైనా కారణం చేత తన జరాజర్జరమైన అనగా ముసలితనంతో జీర్ణమైపోయినటువంటి స్థూల దేహాన్ని వదిలేస్తాడు. అదే క్షణంలోనే వేరే దేహాన్ని కూడా ప్రవేశిస్తాడు. అంటే ఇంతవరకు కూడా జీవునికి ఒక శరీరం వెళ్ళిపోయింది, ఇంకొక శరీరానికి వెళ్ళడానికి ఒక శరీరం లేదు కాబట్టి అతను కర్మలను ఎలా అనుభవిస్తాడో నీవు అడిగావు కదా,
దానికి సమాధానం చెబుతున్నాను విను. జీవుడు శరీరం లేక ఎప్పుడు కూడా ఉండడు. ఒక శరీరాన్ని వదిలేశాడంటే వెంటనే ఇంకొక శరీరాన్ని కూడా అతను పొందుతాడు. దాదాపుగా ఒక శరీరాన్ని పొంది ఇంకొక శరీరాన్ని పొందే లోపల ఒక్క క్షణం కూడా వ్యవధానం ఉండదు. అంతలోపలే అనగా ఈ పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని వదిలినా కూడా వెంటనే యాతనా శరీరాన్ని పొందుతాడు. ఆ రెండిటి మధ్య కూడా ఒక్క క్షణం వ్యవధానం కూడా ఉండదు. కాబట్టి ఆ జీవుడు అనుభవించవలసిన ఏవైతే సుఖదుఖాలు ఉంటాయో అవన్నీ కూడా జీవుని యందే నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఆ శరీరం ద్వారా ఆ సుఖదుఖాలను జీవుడు ఖచ్చితంగా అనుభవిస్తాడు అని మార్కండేయ మహర్షి గారు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇంకొన్ని ప్రశ్నలకు సమాధానాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మముల కింద సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళపద్యాన్ని పలుకుదాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.